లాంచ్ కి విచ్చేసినటువంటి సినీ ప్రముఖులు పాత్రికేయులు శ్రేయోభిలాషులందరికీ మా స్వాగతం సుస్వాగతం. వెల్కమ్ వన్స్ అగైన్ టు ది ఆడియో లాంచ్ ఆఫ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ పిక్చర్ బాగా పెద్ద హిట్ కావాలని మామూలు మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ఉదయ్ కిరణ్ కొన్ని యాడ్స్ కూడా చూపించారు. అలాగే హీరోయిన్ హీరో కాంబినేషన్స్ ఇద్దరు చెరొక రివాల్వర్ పట్టుకొని ఉన్నారు. మరి ఎవరెవరు కాలుస్తారో తెలీదు. పిక్చరు ఇది పెద్ద హిట్ కావాలని నా కోరిక. నిర్మాత కూడా మా ఊరి నుంచి కారంచేడు నుంచి వచ్చిన నిర్మాతే మావాడాను. కావాల్సిన వాడు ఈ పిక్చర్ సూపర్ హిట్ కావాలని నేను కోరుకుంటున్నాను. ఉదయ్ కిరణ్ మా పిక్చర్లో కూడా చేశాడు. ఈ పిక్చర్లో చూస్తుంటే డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. తప్పకుండా తనకు మంచి పేరు రావాలని పిక్చర్ హిట్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిర్మాతలకు డైరెక్టర్లు అందరికీ కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. Yeah, he is the hero of the function. మ్యూజిక్ డైరెక్టర్ రాగానే రేష్మ అటు నుంచి ఇక్కడికి వచ్చేసింది ఏంటి? హీరో ఆఫ్ ది ఫంక్షన్ కదా, దట్స్ వై అన్నమాట. ఉదయ్ కిరణ్ గారు you are taking it easy. ఇంకా అయిపోయింది, అంకుల్ ని పంపించేయండి. అంకుల్ వెళ్ళిపోండి, అంకుల్ వెళ్ళిపోండి. ఇంతకీ అంకుల్ అని ఎవరిని చెప్పావు? పెళ్ళైపోయింది కదా. ఈ సినిమాకి ఈయన సాంగ్ మీద స్టెప్పులు నాకంటే ఎక్కువ రేష్మ వేసింది కాబట్టి రేష్మ చెప్పాలి. ఈ సాంగ్లో మ్యూజిక్ డాన్స్ ఎలా అనిపించింది? మ్యూజిక్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ మీన్స్ ఎక్స్ట్రాడినరీ, మామూలుగా కాదు. బికాజ్ చాలా సాంగ్స్ ఉన్నాయి, నాకంటే ఎక్కువ ఉదయ్ కిరణ్ గారు స్టెప్స్ వేశారు. అబద్ధాలు అబద్ధాలు అబద్ధాలు. ఎంత మీ మూవీ అబద్ధం అయితే మాత్రం అబద్ధాలు చెప్తారా? ఈ సినిమాలో నేను డాన్స్ చేసిన సాంగ్ హిందీ దమ్మరథం సాంగ్ చాలా ఫేమస్, మనకి ఇష్టమైన సాంగ్ అందరికీ. అండ్ దాన్ని తెలుగులో మన 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 వాళ్ళు ఇష్టపడేటట్టుగా చాలా అద్భుతంగా కంపోజ్ చేశారు. అది ఇక్కడ హరి ఓం అయిపోయింది. హరి ఓం అనే ఒక సాంగ్ అన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన ఎంత బాగా అయితే కంపోజ్ చేశారో. రఘు మాస్టర్ 2 nights ఆ రోజు సారథి స్టూడియోలో షూట్ చేశాము. చాలా ఎక్స్ట్రాడినరీగా ఆయన కూడా చాలా బాగా కంపోజ్ చేశారు. నాకు చూసిన తర్వాత నేను ఇంత బాగా డాన్స్ చేయగలనా అని అనిపించింది. సో దట్ ఆల్ క్రెడిట్ గోస్ టు రఘు మాస్టర్. ఉదయ్ కిరణ్ గారికి నేను ఫస్ట్ మనసంతో నువ్వే, నువ్వు నేను మనసంతో నువ్వే అన్నిటికి ఆర్పి సార్ దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశానండి. ఆ టైం నుంచి సార్కి నాకు పరిచయం ఉంది. ఆయన గారి దగ్గర అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేశానండి. ఆ టైం నుంచి సార్కి నాకు పరిచయం ఉంది. ఆయనకి ఎటువంటి మ్యూజిక్ ఇవ్వాలో అవన్నీ ముందే ఎక్స్పీరియన్స్ పడ్డాను కాబట్టి నేను మంచి మ్యూజిక్ ఇచ్చాను అని అనుకుంటున్నా సార్. మీరందరూ నన్ను ఆశీర్వదించండి సార్. జై శ్రీరామ్. చాలా మంచి పేరు. ఆడియో రిలీజ్ అనే పోస్టర్ చూడగానే ఆ టైటిల్ చూసి దాంట్లో డైరెక్టర్ పేరు చూసి మా సాయి బాలాజీ పేరే, ఓ ఇస్తుందేనా ఆడియో ఫంక్షన్ అని అట్లా టైటిల్ చూడగానే అనుకున్నా చాలా గొప్ప పేరు పెట్టారు. ఓపెనింగ్ రావడానికి టైటిల్ బాగుండాలి, తర్వాత హీరో హీరోయిన్ల వాళ్ళ నటన వాళ్ళకి సంబంధించిన స్టిల్స్ మంచి ఉంటే ఓపెనింగ్స్ వస్తాయి. చిన్నది పెద్దది అనేదే కాకుండా ఏదైనా సాయి బాలాజీ ఎప్పుడూ చాలా గొప్ప డైరెక్టర్ అవ్వాల్సిన వాడు, ఇంతవరకు అతనికి సరైన బ్రేక్ రాలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఈ పిక్చర్ స్టిల్స్, ఈ వినయల్స్, ఈ ఇక్కడ జరుగుతున్న పబ్లిసిటీ చూసిన తర్వాత డెఫినెట్గా అతనిలో ఉన్న అదర్ డైమెన్షన్ ఈ పిక్చర్ ద్వారా డెఫినెట్గా నిరూపించుకుంటాడనే నమ్మకం ఏర్పడింది. ఉదయ్ కిరణ్ ఇందాక ఆయన చెప్పినట్టే లవర్ బాయ్ ఇమేజ్ నుంచి హీ మ్యాన్ లాగా చాలా డిఫరెంట్గా ఉన్నాడు ఆయన. ఆ పోస్టర్స్ కానీ, ఆ పిస్టల్ పట్టుకున్న ఆ విగరస్ పోజెస్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈ పిక్చర్కి ఆ పోస్టరు, ఆ టైటిల్, పోజెసే ఓపెనింగ్ తీసుకొస్తాయి. డెఫినెట్గా ఈ పిక్చర్ రాజేష్ గారికి, రమేష్ గారికి డెఫినెట్గా మంచి పిక్చర్ అవుతుంది. ఇవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా ఈ పిక్చర్ సక్సెస్ అవుతుందని మల్టీ డైమెన్షన్ వారి సహకారం, వారు కూడా ఉన్నారు. ఎట్లాగో చాలా స్ట్రాంగ్ పీపుల్. ఈ 5 స్టార్ బ్యానరే గొప్ప బ్యానర్ పెట్టారు, 5 స్టార్ అని. ఈ సినిమా కూడా 5 స్టార్ లెవెల్లోనే సక్సెస్ అవుతుందని నమ్ముతూ మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తూ
సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. సాగర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఇక హీరో గురించి చెప్పాలంటే, నేను మెడ్రాస్లో ఉంటాను, మా ఫ్యామిలీస్ అన్నీ అక్కడే ఉంటాయి. మా పిల్లలు ఊరికి ఉదయకిరణ్ గురించి మాట్లాడుతూ ఉంటారు, చాలా అందంగా ఉంటాడు అని. నాకు కొంచెం ఇబ్బందిగా ఉండేది, అయినా అడ్జస్ట్ అవ్వాలి తప్పదు. బికాస్ యూత్ ఆఫ్ దట్, అలాంటి యూత్ఫుల్ బాయ్ ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా గుడ్ అండ్ బ్యాడ్లు ఉంటాయి. బ్యాడ్ ఉన్నప్పుడే మనం స్టెబిలిటీగా నుంచోవాలి. అలా నుంచుని ఫ్యూచర్లో ఉదయకిరణ్ చాలా గొప్ప హీరో అవుతాడని నా ఫీలింగ్. దిస్ పిక్చర్ షుడ్ బి గుడ్ సక్సెస్ టు దిస్ టీమ్ అండ్ టు ద ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. రేష్మా ఒకసారి పైకి రా. విష్ణుప్రియ దా. ఈ రోజుల్లో సినిమా చేసేటప్పుడు నేను ఫస్ట్ చాలామంది హీరోయిన్స్ని చూశాను అనమాట. అంటే అప్పుడేంటంటే అప్పుడు కొద్దిగా బాగున్న వాళ్ళు మా ఆఫీస్కి వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఏదో కొత్త వాళ్ళు ఏదో చిన్న సినిమా తీసుకుంటున్నారు, వీళ్ళకి మనమేంటి చేసేదని చాలామంది వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళ వెనకాల పడేవాడిని మళ్ళీ కొన్నాళ్ళు. అట్లా 3-4 months హీరోయిన్స్ కోసం చాలా స్ట్రగుల్ చేశాను. ఆ టైంలో ఒక యాంకర్ నా దగ్గరికి వచ్చిందనమాట. తను కూడా చాలా బిజీగా ఉండే యాంకరింగ్ దాంట్లో, యాక్చువల్గా నేను సినిమాలు ఏమీ ఇంట్రెస్ట్ లేదండి, బట్ అంటే తను ఒకసారి చూసిన తర్వాత అక్కడే చిన్న టెస్ట్ షూట్ లాగా చేసుకున్నాను అనమాట. ఇవాళ నిజంగా హీరోయిన్గా తను ఇలా చూస్తాం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఒక సినిమా నమ్మటం వేరు, దాని తర్వాత తన కెరీర్ ఇలా స్టార్ట్ అయ్యి తను కానీ విష్ణుప్రియ కానీ వీళ్ళిద్దరూ కలిసి ఇలా ఉండటం చాలా హ్యాపీగా ఉంది. తను హీరోయిన్గా ఫస్ట్ నేను ఆడియో ఫంక్షన్ రావడం ఈ సినిమా నిజంగా ఉదయకిరణ్ గారికి ఆయన సినిమాలు చాలా అందరిలాగా నేను చూసి ఎంజాయ్ చేసిన వాడిని. డెఫినెట్గా మీ ఆడియో ఫంక్షన్ రావడం చాలా హ్యాపీగా ఉంది సార్. డెఫినెట్గా ఈ సినిమా మళ్ళీ మంచి బ్రేక్ ఇచ్చి, అంటే మీకు లవర్ బాయ్ ఇమేజ్ కాకుండా ఒక యాక్షన్ హీరోగా మీకు జై శ్రీరామ్ స్టార్ట్అప్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను మొట్టమొదట కలిసి ఒక కథ డిస్కస్ చేసిన వ్యక్తి బాలాజీ గారు. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే, మనం మార్నింగ్ లేవడానికి, అంటే నాకు అలారం అనమాట ఈ ఇండస్ట్రీకి సంబంధించి. మార్నింగ్ లేవడానికి అలారం ఎలా పెట్టుకుంటే బద్దకం నుంచి బయటకు వెళ్ళి లేస్తాము, అలాగే ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మొదట్లో అంటే ఇండస్ట్రీని ఒక రోజుగా తీసుకుంటే, ఈ మొత్తం నా కెరియర్ని, చిన్న కెరియర్ని ఒక రోజు అనుకున్నాం అనుకోండి, ఆయన నిద్రలేపింది ఆయనే నా మొట్టమొదటి అలారం. ఒకరోజు యాక్చువల్గా రూమ్స్లో నా ఫ్రెండ్స్తో పాటు ఉండేవాడిని. ఒక చిన్న వర్కప్ చెప్పాడు ఆయన. సో మార్నింగ్ వచ్చి అడిగారు, రాసావా అని. నేను రాలేదన్నాను. బండ బూతులు తిట్టారు. ఇంకా అది గుర్తుంది. సో అది ఇంకా అలారం మోగుతూనే ఉంది. సో ఇండస్ట్రీలో సక్సెస్ అయిన వాళ్ళందరూ తెలియని వాళ్ళని కాదు, అలా సక్సెస్ రాకపోయినంత మాత్రం తెలియని అని కూడా కాదు. కానీ మంచి తెలియని వాళ్ళకి ఎప్పుడు డెఫినెట్గా సక్సెస్ జరుగుతుంది. సో అది దొరకాలని నేను ఆశిస్తున్నాను. అలాగే ఉదయకిరణ్ గారికి, హీరోయిన్ రేష్మాకి, ప్రొడ్యూసర్స్ గారికి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.